హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. యూట్యూబర్ ఇలా చేయొచ్చా? తప్పు కదా. యూట్యూబ్ ఇప్పుడు ఇదే ప్రజలకు ప్రపంచం అయిపోయింది. హెల్త్, నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్, చివరకు రాంగ్ రూట్స్, ఇలా ప్రతిదీ యూట్యూబ్ చుట్టే తిరుగుతోంది. అందుకే యూట్యూబర్లు పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్నారు. ఎవరి ఆలోచనలు వాళ్ళు ప్రజల్లోకి ఎక్కిస్తున్నారు. రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోతున్నారు. యూట్యూబ్ వీడియోల్లో కొన్ని నాలెడ్జ్ పెంచేవిగా ఉంటే, మరికొన్ని యూత్ ను అట్రాక్ట్ చేసేవిగా ఉంటాయి. ఇంకొన్ని ట్రావెలోగులు. యూట్యూబ్ ఇప్పుడు అందరికీ ఓ వేదిక, అంటే ప్లాట్ఫామ్. ఎవరు కావాలనుకుంటే వారు క్రియేటర్ అవ్వచ్చు. ట్రెండింగ్ కోసం, ఫేమస్ కావడం కోసం, ఫ్యాన్స్ ను పెంచుకోవడం కోసం, జనాలకు సబ్జెక్ట్ అందించడం కోసం, ఇలా ఎవరి టార్గెట్ వాళ్ళకుంటుంది. యూట్యూబ్ తో ఫేమస్ అయిన వాళ్ళు వేలల్లో కాదు లక్షల్లో ఉన్నారు. అలా యూట్యూబ్ తో ఫేమస్ అయ్యి అనైతిక, దేశ ద్రోహ కార్యకలాపాలకు పాల్పడడం అంటే ఎంత ద్రోహం. కానీ ఇప్పుడు అదే జరిగింది. ఆపరేషన్ సింధూర్ వేళ దుమారం. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆపరేషన్ సింధూర్ హీట్ ఉంది. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. రక్షణ వ్యవస్థ మరింత స్ట్రిక్ట్ అయ్యింది. భారత ఆర్మీ పవర్ఫుల్ అటాక్స్ చేస్తున్న టైంలో మైండ్ బ్లాంక్ అయ్యే విషయం తెలిసింది. ఓ యూట్యూబర్ ఏకంగా దేశ రక్షణ రహస్యాలు, ఆర్మీ సీక్రెట్స్ ను పాకిస్తాన్ కు చేరవేసింది. అంటే ప్రజల్లో తాను సంపాదించుకున్న క్రేజ్ ను ఇలా వాడుకుందన్నమాట. ఆమె పేరు జ్యోతి మల్హోత్రా. ఒక యూట్యూబర్ గా క్రేజ్ సంపాదించిన జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ తో ఎలా సంబంధాలు పెట్టుకుందో, ఏం చేసిందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మొదటిసారి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్న వాళ్ళందరూ ఓ లైక్ కొట్టండి ప్లీజ్. మీ లైక్లతోనే ఈ వీడియో ప్రమోట్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. ట్రావెల్ యూట్యూబర్ పేరుతో గూఢచర్యం. హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్రా భారత్ లోని పలు ప్రదేశాల నుండి ట్రావెలోగు ప్రారంభించింది. దేశం దాటి చైనా, బంగ్లాదేశ్, థాయిలాండ్, నేపాల్, భూటాన్, యుఏఈ దాకా చుట్టొచ్చింది. చివరికి ట్రావెల్ వీసాతో 3 సార్లు పాకిస్తాన్ వెళ్ళింది. వెళ్లిన దేశానికే మళ్లీ ఎందుకు వెళ్ళింది? ఇన్ఫ్లుయెన్సర్ కన్నింగ్ థాట్. జ్యోతి మల్హోత్రా వీడియోలు చూసిన వాళ్ళు వందల మంది కాదు, లక్షల్లో. విజిట్ చేసిన దేశాలు 1, 2 కాదు, 10 దాటింది. వ్యూస్ వచ్చిన వాటికి, విజ్ఞానం ఇచ్చిన దానికి మధ్య ఉండే గ్యాప్ కనిపించకపోవచ్చు, కానీ ఆ వీడియో వెనుక దాగిన ఉద్దేశం దేశ భద్రతకు ప్రమాదకరంగా ఉంటే ఆ ప్లాట్ఫామ్ యూట్యూబ్ అయితే ఇది అతి ప్రమాదకరమైన ఆయుధంగా మారుతుంది. ఎందుకంటే ఈ వేదికను ఆమె వ్యక్తిగత స్వార్థం కోసం, దేశ ద్రోహానికి వాడుకుంది. పాక్ ఐఎస్ఐతో లింకులు. జ్యోతి 2023లో ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ ఆఫీస్ లో ఉండే ఎహ్సాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్ అనే అధికారితో పరిచయం పెంచుకుంది. అదే ఏడాది పాకిస్తాన్ వెళ్ళినప్పుడు అలీ ఎహ్వాన్ అనే వ్యక్తిని జ్యోతికి అటాచ్ చేశాడు ఇండియాలో పనిచేస్తున్న డానిష్. అలీ ఎహ్వాన్ తో కలిసి భారత రహస్యాలు ఐఎస్ఐకి షేర్ చేసింది జ్యోతి. యూట్యూబ్ వీడియో మాత్రమే కాదు, అంతకు మించి పాకిస్తాన్ సెక్యూరిటీ ఏజెన్సీలతో ఫ్రెండ్షిప్ చేసింది. ఐఎస్ఐ ఆఫీసర్లు షకీర్, రాణా, షాబాజులను కలిసింది. తన మొబైల్ కాంటాక్ట్స్ లో తప్పుడు పేర్లతో నెంబర్లు సేవ్ చేసుకుంది. ట్రావెలోగ్ పేరుతో సైనిక సమాచారం సేకరించి వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ వంటి ఎన్క్రిప్టెడ్ అప్లికేషన్ లో షేర్ చేసింది. ఇవన్నీ అత్యంత తీవ్రమైన దేశద్రోహ నేరాలు. యూట్యూబ్ లో ఉన్న స్వేచ్ఛ అనేది ఒక వరం. అదే వరాన్ని కొందరు శాపంగా మారుస్తున్నారు. ఇక్కడ ఒక పెద్ద మెసేజ్ ఉంది. యూట్యూబ్ ను మంచికే కాదు, చెడుకు వాడుతున్నారు. ఇవాళ జ్యోతి, రేపు ఇంకొకరు కావచ్చు. ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం. ఈ వ్యవహారం ఇక్కడే ఆగిపోవాలని మనం కోరుకోవచ్చు, కానీ టెక్నాలజీకి బ్రేక్ లేదు, ఇంటర్నెట్ కు లిమిట్ లేదు. ఇతర దేశాల్లోనూ గూఢచర్యం. ఇటీవలి కాలంలో జరిగిన ఓ 3 ఉదాహరణలు చూద్దాం. బంగ్లాదేశ్ లో సోషల్ మీడియా స్టార్ పై చైనా గూఢచర్యం ఆరోపణలు. ఉగాండాలో దేశద్రోహం కేసులో టిక్ టాక్ ఇన్ఫ్లుయెన్సర్ అరెస్ట్. అమెరికాలో చైనా కోడ్లను హ్యాక్ చేసి లీక్ చేసిన ఓ బ్లాగర్. చివరగా ఓ చిన్న మాట, ఫేమ్ కోసం ఫ్రాడ్ చేసే వారికి మద్దతు ఇవ్వడం అవసరమా? యూట్యూబ్ వ్యూయర్లు, ఫాలోవర్లు ఒక్కసారి థింక్ చేయండి. కేవలం నాలెడ్జ్ బేస్డ్, జెన్యూన్ గా ఉండే యూట్యూబర్లను, యూట్యూబ్ ఛానళ్లను మాత్రమే ఫాలో కండి. మీరు ఫాలో అవుతున్న యూట్యూబర్లు మంచివాళ్లేనా? మీ సమాధానమే దేశ భవిష్యత్తుపై మీ బాధ్యత. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మీకు ఏమనిపించిందో కామెంట్ లో చెప్పండి. మొదటిసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.